హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎలా పని చేయాలనేది కొన్ని ముఖ్యమైన టిప్స్ అనేవి ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈ వీడియో చాలా విలువైనది. ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూడండి. అప్పుడే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ విలువైన సమాచారం మీకు తెలుస్తుంది. అండ్ ముందుగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మీరు అడుగుపెట్టిండ్రు. సో మీరు దీంట్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు. సో ఒకటి, మీరు ఎందుకోసం ఈ బిజినెస్లోకి అడుగుపెట్టిన అనేది దానికి సమాధానం అయితే మీకు తెలిసే ఉంటుంది. బయట మీరు ఏదో జాబ్ చేస్తున్నారు కావచ్చు, వేరే ఏదైనా వర్క్ చేస్తున్నారు కావచ్చు, సో తక్కువ ఇన్కమ్ అనేది వస్తున్నది కావచ్చు. బట్ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో పని చేయడం ద్వారా స్టార్టింగ్లో తక్కువ డబ్బు రావచ్చు, బట్ అందులో కంటిన్యూస్గా వర్క్ చేస్తే భవిష్యత్తులో చాలా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని మీకు నమ్మకం కలిగి ఉండవచ్చు. అండ్ అదేవిధంగా బయట ఏదైనా చేస్తే మీ డ్రీమ్స్ అనేది నెరవేరడానికి చాలా సమయం పట్టచ్చు. బట్ అదే డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో స్టార్టింగ్లో కష్టపడి అండ్ ఆ తర్వాత ఒక్కసారి సక్సెస్ అయిపోతే ఇన్కమ్ అనేది చాలా వస్తూనే ఉంటుంది. అండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. మీ డ్రీమ్స్ అనేవి చాలా ఈజీగా మీరు రీచ్ అవ్వచ్చు. సో అందుకోసమే మీరు ఈ బిజినెస్లోకి రావచ్చు. సో ఫ్రెండ్, డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ చేసే వారికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. సో ఏదో ఒక సాధించాలి, ఖచ్చితంగా సాధించాలని అంటే ఒక బలమైన కోరిక అయితే ఖచ్చితంగా ఉండాలి వారికి. ఏదో పైన పని చేస్తే మాత్రం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో ఖచ్చితంగా మీకు ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా మీరు ఒక పాజిటివ్ వేతోనే డేని స్టార్ట్ చేయాలి. ఆల్వేస్ పాజిటివ్గానే ఉండాలి. మీ ఆలోచనలు కూడా ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఉండాలి. ఏదైనా సాధిస్తాననే గట్టి నమ్మకం అనేది మీ లోపల ఖచ్చితంగా ఉండాలి. సో అలాగే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, రిజెక్షన్స్ నుంచి ఖచ్చితంగా నేర్చుకోవడం అనేది మీ దగ్గర ఉండాలి. సో ప్రతిదీ కూడా, ఎందుకంటే మీరు ఇలా పని చేస్తే అలా సక్సెస్ కారు కదా, ఎవరు కారు. సో అలాంటి వ్యక్తులు ఎవరు ఉండరు. 100% ప్రతి ఒక్క వ్యక్తి కూడా రిజెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మీరు పని చేస్తున్నప్పుడు రిజెక్షన్స్ అనేవి చాలా వస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని ఫేస్ చేయాలి అండ్ వాటి నుంచి నేర్చుకోవాలి. ఈరోజు జరిగిన మిస్టేక్స్ రేపు జరగకుండా జాగ్రత్త అనేది పడాలి. సో కంటిన్యూస్గా ఆ విధమైన రిజెక్షన్స్ నుంచి లెర్నింగ్ అనేది ఎనీ టైం ఉండాలి మీ దగ్గర. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ బిజినెస్లో సక్సెస్ కావడానికి కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది చేయాలి. నిరంతరంగా ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. సో ఒక్కరోజు ప్రయత్నం చేసి నేను సక్సెస్ అయిపోతా అని చెప్పి అనుకోకూడదు. కంటిన్యూస్గా ఎఫర్ట్ అనేది చేస్తూనే ఉండాలి. అంటే ప్రతిరోజు ప్రయత్నం అనేది చేయాలి. సో ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా మీ ప్రయత్నం అనేది ఆపకుండా ప్రయత్నం చేసుకుంటూనే ఉండాలి. మీ బిజినెస్లో మీరు అనుకున్న లక్ష్యం ఒకటి ఉంటుంది, మీ పెద్ద డ్రీమ్ ఒకటి ఉంటుంది. ఆ డ్రీమ్ నెరవేరేంత వరకు ప్రతిరోజు కూడా ఒక నెలలో ఒక టార్గెట్ పెట్టుకొని, చిన్న టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది చేస్తూనే ఉండాలి. ఇలా కంటిన్యూస్ ఎఫర్ట్ మీరు చేసిననుకో ఖచ్చితంగా అండ్ మీ విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తారు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మీరు ఒక మంచి వ్యక్తిగా అనేది ఉండాలి అండ్ హానెస్ట్గా ఉండాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన మీ దగ్గర మంచి అలవాట్లు అనేటివి ఉండాలి. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మీరు బయట ఎట్లా ఉన్నారు అనేది పక్క పెట్టండి. బట్ బిజినెస్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీగా మీ లోపల చేంజెస్ అనేటివి రావాలి. సో మీరు ఒక మంచి వ్యక్తిగా తయారు కావాలి. ముఖ్యంగా హానెస్టీగా ఉండాలి. హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటారు. అంటే మీరు ఒక నిజాయితీ పరుల్లాగా ఉన్నారనుకోండి, మీ కింద ఉన్న డౌన్లైన్స్ కానీ సో మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీతో పాటు మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా మీరు మంచి హానెస్టీగా ఉంటే మీ పైన ఉండే మీ అప్లయన్స్, మీ లీడర్స్ కావచ్చు, మీతో పాటు జర్నీ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. మీకు నేర్పించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే ఈ పలానా వ్యక్తికి మంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకు నేర్పిస్తే సక్సెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళకు ఒక బిలీవ్ అనేది కలుగుతుంది. అంటే అదేవిధంగా మీ డౌన్లైన్స్ కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు. అంటే మా అప్లైన్ చాలా హానెస్టీగా ఉన్నాడు కాబట్టి తనతో పాటు పని చేయాలని గట్టి నమ్మకం అనేది మీ పైన పెట్టుకొని పని చేస్తారు. అండ్ అదేవిధంగా మీ దగ్గర ఒక మంచి అలవాట్లు అనేది తప్పకుండా ఉండాలి. మీరు ఎన్ని అలవాట్లు బయట ఉన్నాయి పక్క పెట్టండి, బట్ బిజినెస్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మీ దగ్గర ఉన్న చెడు అలవాట్లు ఏమైతే ఉంటాయో అవన్నీ వదిలేయండి. ఎందుకంటే చెడు అలవాట్ల వల్ల వచ్చిందేం లేదు. చెడు అలవాట్లు వాటికి ఎంత దూరంగా ఉంటారు అండ్ మీరు సక్సెస్కు అంత తొందర దగ్గర అవుతూ ఉంటారు. సో మీ చెడు అలవాట్లు ఏమైనా కావచ్చు, అంటే స్మోకింగ్ ఉండని, డ్రింకింగ్ ఉండని, ఎక్కువసేపు నిద్రపోవడం కానీ అండ్ నెగ్లెన్స్ కానీ, ఇవన్నీ ఎన్ని రకాలుగా అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వదిలేయండి. అండ్ మంచి ఫ్రెష్ మైండ్ సెట్తోనే ఉండండి అండ్ పాజిటివ్గా ఉండండి అండ్ ధైర్యంగా అడిగేయండి. నేను సాధించాలనే ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని పని చేయడం స్టార్ట్ చేయండి. అండ్ డెఫినెట్లీగా మీరు అనుకున్న ఆ సమయానికంటే తొందరలోనే మీకున్న డ్రీమ్ని అయితే ఖచ్చితంగా మీరు నెరవేర్చుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి వెంటనే షేర్ చేయండి. చివరగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఏదైతే ఇది ఉందో ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ మీరు ఏ సంస్థలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కాటా వెంకటేష్.